ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన బైబిల్ వాగ్దానముగా కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వాక్యం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన నిన్ను కదలనీయడు అనగా, నీకు కష్టాలు, బాధలు, హింసలు, సమస్యలు, శోధనలు, అవమానాలు ఏవైతే ఉన్నాయో అటన్నిటినీ నీవు ఆశ్రయించిన దేవుడైనటువంటి యెహోవాకు చెప్పుకో, విన్నవించుకో, మనవి చేసుకో. వాటిని ఆయన మీద వేస్తే వాటిని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు, చింతించాల్సిన పని లేదు. ఇదిగో ఆయనకు అప్పచెప్పావు గనుక ఆయనకు అప్పగించు. ఎందుకంటే ఆయనే నిన్ను ఆదుకుంటాడు, అంటే నీకు సహాయం చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను తప్పిస్తాడు, నీ కన్నిటినీ నాట్యముగా మారుస్తాడు. నీవు నీతిగా, ధర్మంగా జీవిస్తూ ఉంటే ఆయన నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ వదిలిపెట్టడు. ఆయన నిన్ను ఎప్పుడు ఓడిపోనివ్వడు, ఓటమి చవిచూడనివ్వడు. నీవు కష్టాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా దేవుడు నీకు తోడుగా, నీ జతగా, నీకు ముందుగా ఆవరించి ఉంటాడు. నీతిమంతులుగా జీవించే వారిని ఆయన ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఆయన మీద నమ్మకం ఉంచి నీ భారాలన్నిటినీ, నీ బరువులన్నిటినీ ఆయనకు అప్పగిస్తే ఆయన నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు. నీకు ధైర్యాన్ని, ఓదార్పును, భరోసాను ఇస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ప్రియమైనటువంటి సోదరి, ప్రియమైనటువంటి సోదరుడా, ఒక్కసారి యోచించు. ఎలాంటి భారం నిన్ను కృంగదీస్తుంది, ఎలాంటి భారం నిన్ను కలిచివేస్తుంది, ఎలాంటి భారం నిన్ను అణిచివేస్తుంది అనుకుంటున్నావో అది కష్టమే, బాధే, సమస్యే ఏదైనా సరే దేవుని మీద మోపు. ఆ భారం నుండి విడిపించబడు, తప్పించబడు, రక్షించబడు. దేవుని